హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ మంత్ 21 సో సోలార్ ఎక్లిప్స్ అనేది జరిగింది. ఇది మీ అందరికీ తెలిసే ఉండుంటుంది. కోర్స్ ఇది మన ఇండియాలో అయితే విజిబుల్ అవ్వలేదు. అదర్ కంట్రీస్‌లో అయితే విజిబుల్ అయింది. ఇదేంటంటే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అండి. ఫుల్‌గా ఏం రాలేదు. అయితే ఇక్కడ నేను రీసెంట్‌గానే లూనార్ ఎక్లిప్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. సో జనరల్‌గా ఎక్లిప్స్ అనేది వచ్చింది అంటేనే అంటే ఒక పర్సన్ లైఫ్‌లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి అని. అంటే పర్టిక్యులర్‌గా కొన్ని సైకిల్స్ అనేవి ఎండ్ అవుతాయి. కొన్ని సైకిల్స్ అనేవి బిగిన్ అవుతాయి. ఇది నేను ఆ రోజు కూడా చెప్పాను. అండ్ ఇంకొకటేంటంటే ఆ కార్మిక్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొంత రిలీజ్ అవుతాయి. ఆర్ ఓల్డ్ ప్యాటర్న్స్ లైక్ ఏంటంటే లైఫ్‌లో కొన్ని రిపీటెడ్‌గా అంటే పర్టిక్యులర్ వేలో జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి కూడా ఏమవుతుందంటే కొంత క్లియర్ అవుతుంది. అయితే కొంతమందేంటంటే కొన్నింటికి అలవాటు పడిపోయి ఉంటారు. అది వాళ్ళకేంటంటే సడెన్‌గా కొన్ని మార్పులొచ్చేసరికి కష్టంగా అనిపిస్తది. బట్ ఆ టైంకి ఏంటంటే అది మీకు ఏ విధంగా ఉపయోగపడదు. ఆర్ మీరేంటంటే దానివల్ల మీ లైఫ్‌లో ఏ విధంగా కూడా గుడ్ వేలో ముందుకు వెళ్లరు అంటే ఆఫ్‌కోర్స్ అది ఎండ్ అవ్వాల్సిందే. ఎండ్ అవుతుంది. అలానే అంటే ఈరోజు నేనేంటంటే మరి ఈ సూర్యగ్రహణం ప్రభావం అనేది మీ మీద ఎలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనేదైతే రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఈ మంత్ ఏంటంటే కన్యా రాశండి. ఇది మీలో చాలా మందికి తెలిసే ఉండుంటుంది. ఎక్లిప్స్ టైంకైతే కన్యా రాశి ఉంది కాబట్టి, మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. అంటే కన్యా రాశి అనేది ఎర్త్ సైన్ అన్నమాట. 4 సైన్స్ ఉంటాయి కదా! ఎయిర్ సైన్, ఫైర్ సైన్, వాటర్ సైన్, ఎర్త్ సైన్. అలా చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి అంటే విర్గో అనేది ఎర్త్ సైన్ కింద వస్తుంది కాబట్టి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఏవైనా మెటీరియలిస్టిక్ థింగ్స్‌తో డీల్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీరిప్పుడు ఏదైనా ఒక హౌస్ కానీ లేకపోతే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఆర్నమెంట్ కానీ ఇంకేదైనా మీ లైఫ్‌లో పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినిట్‌గా మీ ఫినాన్సెస్ అనేవి కరెక్ట్‌గా చెక్ చేసుకొని అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకొని పర్చేస్ చేయాల్సుంటుంది. ఈ టైంలో మోస్ట్‌లీ అంటే ఏవి కూడా బిగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కానీ, ఏవైనా బిగ్ పర్చేజెస్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంత వెయిట్ చేయడం అయితే బెటర్ ఏమో. ఎందుకంటే వెంటనే ఇది చేయడం అయితే మేబీ అంత ప్రిఫరబుల్ కాదు. అండ్ మీలో కొంతమందేంటంటే మనీ డీలింగ్స్ చేస్తూ ఉంటారు. సో, ఎవరైతే మనీతో డీల్ చేస్తుంటారో ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, అదర్ థింగ్స్ ఇంకేమైనా మనీ రిలేటెడ్‌గా చేసేవి మాత్రం కొంచెం చూసుకోవడం బెటర్ అండి. మీ ఎనర్జీస్ మోస్ట్‌లీ గ్రౌండ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎర్త్ ఎనర్జీతో వర్క్ చేయండి. అంటే నేల మీద చెప్పులు లేకుండా ఎక్కువ సేపు నడవడం కానీ, కింద కూర్చోవడం కానీ, ఆర్ ఏవైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ, ఆ చెట్లను తాకడం కానీ, నేచర్‌లోని టైమ్ స్పెండ్ చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే బెటర్ అండి. మీ ఎనర్జీస్ అయితే గ్రౌండ్ అవుతాయి. దట్ మీరేంటంటే ఏది పడితే అది చేసేయడం కోసం రష్ అయిపోరు. అట్ ద సేమ్ టైమ్ ఆ టైంకి మీకేదో అనిపించింది అని కూడా మీరేంటంటే చేసేయాలి అనుకోని ట్రై చేయరండి. ఈ టైంలోని మీకేంటంటే చాలా పేషెన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మెయిన్ చెప్పాను కదా! ఎర్త్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికైతే ట్రై చేయండి. అది అన్నిటికంటే బెటరు. ఫీల్డ్స్ ఉంటే ఫీల్డ్స్‌లోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఏదైనా సరే లైక్ ఏంటంటే ఆ విధంగా మీరు వర్క్ చేసినప్పుడు మీ ఎనర్జీస్ అయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తాయండి. పర్టిక్యులర్‌గా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా హౌస్ కానీ, లేకపోతే ల్యాండ్ కానీ, సమ్ అదర్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అంటే ఇలా ఏవైనా సమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ రిలేటెడ్‌గా డీల్ చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలోని మీలో చాలామంది ఓవర్ థింక్ చేయడం కానీ, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోని అబ్సెషన్ పెంచుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరగొచ్చండి. అంటే ఎక్కువ దాని గురించే ఆలోచించడం, ఏదో చేసేయాలి అనుకోవడం.
అంటే మీకు ఇంకా వేరే వ్యాపకం లేనట్టుగా అదే పనిలో ఉండడం, డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఇంకా అలా అదే మూడ్‌లో ఉండడం ఇలాంటివి కూడా జరుగుతాయండి. మీరు అంటే మీ ఫియర్స్ మీద ఎక్కువ ఫోకస్డ్‌గా ఉండడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? లేకపోతే లైఫ్ ఎటు వెళ్తుంది అనేది పక్కన పెడితే, అనవసరంగా మీరేంటంటే కొన్ని విషయాలకు భయపడుతూ ఉంటారండి. ఆల్రెడీ లేకపోతే మీకు భయం వేస్తున్న విషయాలు ఏవైనా ఉంటే వాటి గురించి మరికొంచెం ఆలోచించి మరికొంచెం భయపడుతుంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ అంటే భయం అనుకోండి. ఈ టైంలోనేంటంటే ఆ వాటర్‌కి సంబంధించినవి చూడడం ఆర్ ఆ వాటర్‌కి సంబంధించినవి గుర్తు చేసుకోవడం, దానివల్ల మరికొంచెం పానిక్ అవ్వడం ఆర్ మరికొంచెం అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరేదైతే భయపడుతుంటారో, మీకేదైతే కష్టంగా అనిపిస్తుంటదో దానికోసమే డే అండ్ నైట్ ఆలోచించడం, అందులో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం ఆర్ దానికి సంబంధించి మీరేంటంటే ఏదో చేసేయాలి అని ట్రై చేయడం, దీనివల్ల మరికొంచెం మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం లాంటివైతే జరుగుతాయి. డెఫినిట్‌గా మెడిటేషన్ అయితే చేయండి. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మీరు మాత్రం ఈ విధంగా చేయాల్సిన అవసరం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందండి. కొన్ని విషయాల్లోనేంటంటే మీకు తెలియకుండానే మీరేంటంటే నెగటివిటీ పెంచుకోవడం అంటే ఆ సిట్యుయేషన్ అది కాకపోయినా ఆర్ ఆ పర్సన్ అది కాకపోయినా మీకు తెలియకుండానే మీరెందుకో కానీ ఎక్కువ ట్రిగ్గర్ అయిపోవడం, వాళ్ళ గురించి నెగెటివ్‌గా అనుకోవడం, హేట్రెడ్ పెంచుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయండి. సో, ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ రాశి అని కాదు గానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఎమోషన్స్ అనేవి ఈ టైంలో కొంత అంటే స్టెబుల్‌గా ఉండకపోవడం, ఆర్ చేసే పనిలోని క్లారిటీ లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, మీరేంటంటే మెడిటేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ బ్రీత్ ఎక్సర్‌సైజెస్ అనేవి ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి కూడా చేయడం వల్ల కొంత మీరేంటంటే ఫ్రీ అవుతారండి. ఈ టైంలోనైతే ఖచ్చితంగా మీలో చాలా మంది ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా అదే వేలో ఉంటాం, అదే వేలో మాట్లాడతాం, ఇంకా అలానే లైఫ్‌ని లీడ్ చేస్తాం అంటే కుదరదు. కొన్ని అంటే మీరు హ్యాండిల్ చేస్తున్నారు ఆర్ కొన్ని మాట్లాడుతున్నారు. అలా ఏ విధంగా కూడా సెట్ అవ్వనప్పుడు అది ఇంకా ఆ విధంగా వర్కౌట్ అవ్వదని మీరు అర్థం చేసుకొని దాన్ని విడిచిపెట్టాలండి. ఇంకా అలానే అదే హోల్డ్ చేస్తాం లేకపోతే అదే చేస్తాము అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అలా అని చెప్పి ఒక మనిషి ఓవర్ నైట్‌లో చేంజ్ అయిపోలేరు. ఎందుకంటే ఇయర్స్ నుంచి స్ట్రగుల్ తీసుకుంటున్నప్పుడు, ఇయర్స్ నుంచి డెసిషన్ అనేది తీసుకోలేక సఫర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు సడెన్‌గా ఈ సోలార్ ఎక్లిప్స్ వల్ల మీరు చేంజ్ అయిపోవాలి అంటే మీరు చేంజ్ అవ్వలేరు. కాకపోతే మీరు అట్‌లీస్ట్ ట్రై చేయడం అనేది ఒకటుంటుంది కదా! ట్రై చేయాలి అని డిసైడ్ అవ్వాలి కదా! సో, అలా అనుకోని బేబీ స్టెప్స్ అయినా మీరు వెయ్యాలండి. అంటే ఒకేసారి బిగ్ బిగ్ స్టెప్స్ అయితే వేయలేరు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒక పర్సన్ తన లైఫ్‌ని సడెన్‌గా చేంజ్ చేసుకోవాలి అనే కోరిక వాళ్ళకి కలిగినా, వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం అనేది మాత్రం అంత ఈజీ అయితే కాదండి. చాలా కష్టం అది. సో, అలాంటప్పుడేంటంటే ఒక్కొక్క స్టెప్ అయినా సరే వేయడం కోసం ట్రై చెయ్యాలి. వెయ్యాలి అని ఫస్ట్ అనుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకేది బెటర్ అయితే, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఏం చేస్తే మీ లైఫ్‌లో చేంజ్ వస్తుంది అని మీరు ఫీల్ అవుతారో అది మీరు చెయ్యాలండి. అది అంటే ఆ టైంకి కష్టం అనిపించినా అది మీకెందుకో కానీ అంటే సమ్ అదర్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తది అన్నా అది కరెక్ట్ అనిపించినప్పుడు మీకదే బెటర్ అనిపించినప్పుడు మీరు చెయ్యాలంతే. దానివల్ల మీరు కొన్ని మిస్ అవుతారు. ఆర్ డెఫినిట్‌గా చేంజెస్ వస్తాయి. సో, దానికి మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేరు అన్నా సరే, అవి మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ విధంగా మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితయితే నాకు కనిపిస్తుందండి. మీ లైఫ్‌ని మీరే లీడ్ చేయాలండి. ఇంకొకళ్ళు మీకు గైడ్ చేయడం, ఇంకొకళ్ళేంటంటే మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పి మీ లైఫ్‌ని డిక్టేట్ చేయడం లాంటివైతే చేయకూడదు. అలాంటి వాటికైతే అసలెవరు ఛాన్స్ ఇవ్వద్దు. మీ డెసిషన్స్ మీరే తీసుకోండి. మీ లైఫ్‌ని మీరే లీడ్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నా ఆర్ ఎవరైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని ట్రై చేస్తున్నా అస్సలు ఎవరిని కూడా ఎంటర్‌టైన్ చేయొద్దు ఈ టైంలోని. వాళ్ళెంత క్లోజ్ పర్సన్స్ అయినా వాళ్ళకి మీకు ఎప్పటినుంచో కనెక్షన్ ఉన్నా సరే స్టిల్ అలాంటివైతే మాత్రం ఇప్పుడు సపోర్ట్ చేయొద్దు. దీనివల్ల మీరేంటంటే వచ్చే రోజుల్లో చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారండి. మీ లైఫ్ ఏంటంటే మీ చేతుల్లో ఉంది. మీరు ఎవరి మాట వినట్లేదు. కేవలం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటంటే డెసిషన్ తీసుకునే రైట్ మీకుంటుంది కాబట్టి మీరు అదే చేస్తున్నారు అని మీ పాయింట్‌ని మీరు ప్రూవ్ చేసుకోవచ్చండి. బట్ ఇంకా మీలో కొంతమందేంటంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం, వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే బావుంటుంది అని ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఈ టైంలో మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేసినా మీరు మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమందికేంటంటే ఇవన్నీ అర్థం అవుతుంటాయండి. వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది ఆర్ వాళ్ళేం చేస్తున్నారో అంతా తెలుస్తుంది. తెలిసినా సరే వాళ్ళేంటంటే అది కట్ చేయాలని ట్రై చేయరు. ఆర్ దాన్ని అవాయిడ్ చేయరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. యూనివర్స్ స్టెప్ ఇన్ అయిందంటే మాత్రం సిట్యుయేషన్స్ అనేవి వేరేగా ఉంటాయి. మీకు మీరేంటంటే
అంటే ఒకటి కంఫర్టబుల్ గా లేదు, ఇలా చేంజ్ చేసుకోవాలి కానీ ఇది చాలా కష్టం, నా వల్ల అవ్వదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే యూనివర్స్ కానీ స్టెప్ ఇన్ అయితే దానికి 10 టైమ్స్ మీరు ఫేస్ చేస్తారు. సో అది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ వరకు ఎవరు తెచ్చుకోకుండా ముందే మీ లైఫ్ ని మీరేంటంటే రైట్ ట్రాక్ లో పెట్టుకోండి. మీకు ఏది బెటరో అది చెయ్యండి. మీకు ఏదైతే సూట్ అవ్వట్లేదో, మీరు ఒక వేలో వెళ్తున్నారు అది కరెక్ట్ కాదు అని మీకు తెలిస్తే అది మీరు ఏంటంటే ఇమీడియట్ గా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. మీలో చాలా మందికి తెలుసండి ఏది గుడ్ ఏది బ్యాడ్, బట్ స్టిల్ మీరు ఏంటంటే ఇగ్నోర్ చేస్తుంటారు. అలా ఎవరైతే ఇగ్నోర్ చేస్తారో ఈ టైంలో కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో మీ లైఫ్ కి మీరే డెసిషన్స్ తీసుకోండి. ఇంకొకరికి ఆ ఛాన్స్ అయితే ఇవ్వద్దు. ఇస్తే వాళ్ళు సఫర్ అవుతారు, మీరు సఫర్ అవుతారు. అండ్ వేరే వాళ్ళ విషయాల్లో కూడా అనవసరంగా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అంటే ఇక్కడ ఇంకేంటో కాదండి, కర్మని ఇద్దరు వ్యక్తులు షేర్ చేసుకోవాలి అనుకుంటేనే ఒకళ్ళతోనూ ఒకళ్ళు ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వాలి. లేదు ఆ రకంగా కాదు, మా లైఫ్‌ని మేము చూసుకుంటాం, మేము ఇంకొకళ్ళ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యి అలాంటివి ఏం చేయము అంటే మాత్రం డెఫినిట్‌గా మీరేంటంటే ముందు ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ రిలీజ్ చేయడం కానీ, ఆ కార్మిక్ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవడం కానీ ఇవి జరుగుతుంది. సో మీరు ఎవరి కర్మకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. బౌండరీస్ అయితే క్లియర్‌గా సెట్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి ఎక్కడ నో చెప్పాలో తెలీదు. ఎక్కడ యెస్ చెప్పాలో తెలీదు. ఆఫ్‌కోర్స్ యెస్ అయితే చెప్పేస్తారేమో ఈజీగా. బట్ నో చెప్పడం అనేది చాలా కష్టం అండి. పర్టిక్యులర్‌గా మనకి అటాచ్‌మెంట్ ఉన్నవాళ్ళు తప్పు చేస్తున్నా కొన్నిసార్లు మనం ఏంటంటే అది కంట్రోల్ చేయం. సో అది అన్నిటికంటే కూడా రాంగ్ థింగ్ అండి. దానివల్ల కర్మ అనేది చాలా ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు. సో అందుకే బౌండరీస్‌ని క్లియర్‌గా సెట్ చేసుకొని మీ లిమిట్స్‌లో మీరు ఉండడం అయితే మంచిది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు చూసినట్టయితే మీ ముందు 2 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 111 నంబర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 666 నంబర్ ఉంది. సో చూద్దాము అసలు ఈ సూర్యగ్రహణం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 111 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ సూర్యగ్రహణం వల్ల మీ జీవితంలో అసలు ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏ పని చేస్తున్నా ఆర్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఆర్ ఎవరితో మాట్లాడుతున్నా సరే, చాలా ఆలోచించుకొని అంటే ఒక స్టెప్ అయితే వేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదో వాళ్ళు ఒక మాట అనేసారు ఆర్ ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి, ఆ టైంకి మీకు అనిపించింది మీరు చేయకూడదు. అండ్ మీరేంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు మీరు ఏ రకంగా అంటే ఉంటున్నారు అనేది చూసుకున్న తర్వాతే మీరేంటంటే ఏ సిట్యుయేషన్‌కి సంబంధించైనా ఆర్ ఏ వ్యక్తికి సంబంధించైనా డెసిషన్ తీసుకోవాలి. అంటే ఒకళ్ళని జడ్జ్ చేయడం అనేది అన్నిటికంటే ఈజీ అండి. బట్ ఒకళ్ళని జడ్జ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ కరెక్ట్‌గా లేకుండా అలా మనం చేస్తే డెఫినిట్‌గా మనల్ని జడ్జ్ చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారనమాట. సో ఈ ఒక్క లాజిక్ అనేది మీరు గుర్తుపెట్టుకొని మాత్రం బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాల్లోని మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. మీరు ఎలా ఉంటున్నారు? మీరేం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు అని. అంటే చాలా మంది వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ గానే ఉంటున్నారు, కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కానీ ఆ సిట్యుయేషన్‌లోని ఆ టైంకి వాళ్ళ ఎమోషన్ బట్టి మాట్లాడే వాళ్ళు, వాళ్ళ ఎమోషన్ బట్టి థింగ్స్‌ని హ్యాండిల్ చేసేవాళ్ళు
ఆర్ వాళ్ళ ఎమోషన్ బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అంటే ఆ టైంకి మేబీ అది వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇది. సో మీరేంటంటే అలాంటి సిచ్యువేషన్ అయితే తీసుకురావద్దు. మీ వరకు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అంటే లైక్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే మన వరకు మనం ఆలోచించుకొని ఏదైనా చేస్తాం. బట్ మీ పరిస్థితి ప్రకారం మీరు ఆ రకంగా ఆలోచించడానికైతే లేదు. ఎందుకంటే దానివల్ల మీరు కొంత ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవ్వట్లేదు. క్లియర్‌గా అక్కడ డోర్ క్లోజ్ అయిపోయింది. మీకేంటంటే ఇంకా ఆ పాత్‌ని చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని అర్థమైనప్పుడు మీరేంటంటే అలాగా అదే డోర్‌ని ఓపెన్ చేయాలి అని పుష్ చేయొద్దండి. మీలో చాలా మంది ఏంటంటే ఒక సిట్యుయేషన్ మీరు ఒకలా అనుకుంటే అది ఇంకొకలా జరిగినప్పుడు మీరు అనుకున్నట్టే జరగాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ ఆ సిట్యుయేషన్ ఆ రకంగా జరిగింది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేసి మనం నెక్స్ట్ ఏం చేయాలి? సో ఏ విధంగా ముందుకు వెళ్తే బావుంటుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఈ టైంలో మీరు అలా ఆలోచించాలండి. దానికి రీజన్ ఏంటంటే ఒక డోర్ అనేది క్లియర్‌గా క్లోజ్ అయింది అని మీకు తెలిసినప్పుడు ఇంకొక డోర్ అనేది ఓపెన్‌లో ఉంది. ఆర్ మీకోసం ఓపెన్ అవుతుంది అని ఈ టైంలో మీరు తెలుసుకొని మీరేంటంటే మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్‌లో చేంజెస్ రావాలి అని అనుకున్నా ఆర్ వచ్చిన చేంజెస్ ఏంటో మీకు అర్థం అవ్వాలి అని అనుకున్నా మీరేంటంటే అదే ఓల్డ్ వేలో థింగ్స్‌కి రియాక్ట్ అవ్వకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ లైఫ్‌లో నాకు తెలిసి క్లియర్‌గా కొన్ని ఎండ్ అయ్యాయి. మేబీ అది మీకిప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఎండింగ్స్ అయితే జరిగినట్టే నాకనిపిస్తుంది. సో ఇది ఎండ్ అయింది కాబట్టి మీరేంటంటే ఇంకొక డోర్ ఓపెన్ అయ్యి రెడీగా ఉంది. అది తెలుసుకోలేకపోతున్నారు. సో తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీకు మీరుగా ఫస్ట్ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడం కానీ, అసలు మీకింకా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్ ఎలాంటి ఆప్షన్స్ అనేవి మీ ముందు యూనివర్స్ పెడుతుంది అనేది మీరేంటంటే స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒక సిట్యుయేషన్ ఎండ్ అయిందంటే ఎండ్ అయిపోయిందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడో ఏదో సిట్యుయేషన్ మీకోసం ఏంటంటే రెడీగా ఉంది అని తెలుసుకోవాలి. అది ఏంటి అని మీరు చూడాలి అంటే మాత్రం మీరు ఫస్ట్ ఆల్రెడీ అయిపోయిన దాని గురించి విడిచిపెట్టేయాలి. అది యాక్సెప్ట్ చేసి విడిచిపెట్టాలండి. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో మీ లైఫ్‌లో చేంజెస్ రావాలి అంటే చేంజ్ అనేది మీ నుంచే బిగిన్ అవ్వాలి. అంటే మీరు ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవ్వాలి. మీ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వాలి. మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే అనేది చేంజ్ అవ్వాలి. సో ఇలాంటి చేంజెస్ అనేవి రావాలండి. ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు తెలిసినంత వరకు మీలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. నేను వీడియో స్టార్టింగ్‌లో లైక్ రీడింగ్ ఏంటి అనేది చెప్పిన దగ్గర పర్టిక్యులర్‌గా ఈ ఎక్లిప్స్ గురించి చాలా మాట్లాడాను కాబట్టి, ఇవన్నీ కూడా మీకేంటంటే బాగా యాప్ట్ ఏమో అని నాకనిపిస్తుంది. ఒకసారి అది వినడానికి ట్రై చేయండి. ఎవరైనా స్కిప్ చేసుంటే. బట్ డెఫినిట్‌గా చేంజెస్ అనేవి ఇప్పుడు వస్తున్నాయండి మీ లైఫ్‌లోని. ఈ చేంజెస్ ఏంటంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా మన లైఫ్‌లో కొన్ని జరుగుతున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. బట్ ముందు జరిగిపోయిన దాన్ని యాక్సెప్ట్ చేసి మనం మూవ్ అయినప్పుడే అది మనకు కష్టం అనిపించినా స్టిల్ మనం అలా ఎలా ఫిట్ అవుతాము అనేది తెలుసుకుంటాం. సో దట్ మన లైఫ్ ఏంటంటే ఈజీ అవుతుందండి. దానికి మనం ఏంటంటే అలవాటు పడతాం. సో ఇది ఇక్కడ మీ లైఫ్‌లో జరుగుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫియర్స్ మీద మీరు వర్క్ చేయాలండి. అంటే ఇక్కడ మీలో చాలా మంది చాలా విషయాలకు భయపడుతూ ఉంటారు. ఏం జరిగిపోతుందో, ఎలా జరిగిపోతుందో, అసలు ఏంటి పరిస్థితో, లైఫ్ ఎటువైపు వెళ్ళిపోతుందో ఏంటో, అసలు ఇది ఎలా ఫేస్ చేస్తామో ఏంటో, రకరకాల సిట్యుయేషన్స్. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఒకటే సిట్యుయేషన్ ఉండదు కదా! కానీ ఈ టైంలోని మరికొంచెం మీకు ఈ సిట్యుయేషన్స్ అంటే భయం వేస్తుంటదండి. మరికొంచెం మీరేంటంటే ఇది ఫేస్ చేయగలరా లేదా అని అనిపిస్తూ ఉంటది. అంటే మీ మీద ఈ ఎక్లిప్స్ ఎఫెక్ట్ అనేది అలా ఉంటుంది. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు దీని గురించి ఆలోచించకుండా మీకంటూ వేరే వర్క్స్ కానీ, అంటే మీ లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కానీ ఉంటాయి కదా! వాటి మీద మీరు ఫోకస్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలండి. మెయిన్ మీరు ఇలా భయపడుతున్నట్టయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అదేంటంటే మీరు మెడిటేషన్‌లా చెయ్యండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఎవరైనా సరే యూజ్ చేయాలి అనుకుంటే ఈ సెలినైట్, బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో ఇది వేసుకోవడం వల్ల కూడా మీరేంటంటే ఎంతో కొంత ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ బ్లాక్ టార్మలిన్ రాక్ క్రిస్టల్‌ని మీరు యూజ్ చేయొచ్చు. అంటే మీతో పాటు ఎక్కడికి వెళ్తున్నా ఇది క్యారీ చెయ్యొచ్చండి. మీ వాలెట్‌లో కానీ ఆర్ మీ పాకెట్‌లో కానీ.
ఎక్కడ మీకు అవైలబిలిటీ ఉంటే అక్కడ దీన్ని మీరు యూజ్ చేయొచ్చు, మీతో పాటు క్యారీ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల కూడా మీరు ఎంతో కొంత అంటే మీ ఫియర్స్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. బట్ ఏది ఏమైనా సరే నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఈ టైంలో జస్ట్ అలా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అవి. బట్ దానికి మీరేంటంటే ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా కొంచెం చూసుకోండి. కోర్స్ మీ ఫియర్స్ని మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ ఫియర్స్ని మీరు ఫేస్ చేస్తేనే ఏ రోజైనా మీరు ఫ్రీ అవుతారు. కాకపోతే ఇప్పుడు అంటే అది ఫేస్ చేయాలి అంటే ముందు మీరు మెంటల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. దానికోసమైనా సరే మీరు మెడిటేషన్ అయితే చేయాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. అండ్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అంత నెగిటివ్గా చెప్తున్నానని అనుకోవద్దు. బట్ డెఫినెట్గా మీ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ మాత్రం ఉంటుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వచ్చే రోజుల్లోని కోర్టు ఇష్యూస్ కానీ లీగల్గా కొన్ని థింగ్స్ని కానీ మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉండొచ్చండి. అంటే ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా అంటే కొంత లీగల్ ఇష్యూస్ కానీ, కొంత కోర్ట్ త్రూ వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వచ్చే రోజుల్లో. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో ఎవరు కూడా ఏది ఇల్లీగల్‌గా చేయడం కానీ, ఇల్లీగల్‌గా ఏదో చెయ్యాలి అని థింక్ చేయడం కానీ అలాంటివి ఎవరు చెయ్యొద్దు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ అయితే 100% ఫేస్ చేస్తారంట. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే స్పీడ్‌గా వెళ్ళడం కానీ రోడ్ మీద, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేయడం కానీ, సమ్ అన్‌యూజువల్ యాక్టివిటీస్ అనేవి చేయడం కానీ, ఎప్పుడూ మీకు డ్రింకింగు, స్మోకింగు అలవాటు లేదనుకోండి, అవి ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకోవడం కానీ, ఆర్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడడం కానీ, ముందంతా మీకు అలాంటివి అలవాట్లు లేవు. ఇప్పుడే కొత్తగా అలాంటివి ఏవైనా చేస్తున్నారు ఆర్ చెయ్యాలి అనుకుంటున్నారంటే అవి అవాయిడ్ చేయండి. ఏది కూడా అలాంటివి చేయొద్దు. అంటే ఫన్ యాక్టివిటీస్ అనేవి ఎలా ఉండాలంటే హెల్తీగా ఉండాలండి. బట్ మీకు కొత్తగా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేలా ఉండకూడదు. అవి కొంచెం చూసుకోండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ టైంలోని ఎలాంటి అడ్వెంచర్స్ కూడా చేయడానికి మాత్రం ట్రై చేయొద్దండి. డెఫినిట్‌గా బ్యాక్ ఫైర్ అవుతుంది. దీనివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. ఇది మీకు తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. అండ్ ఇంకొకటేంటంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడే మాటల వల్ల మీకు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ కూడా అవుతాయి. అంటే మీరు కమ్యూనికేట్ చేసే వే మీ లైఫ్‌నే చేంజ్ చేస్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో అలా కూడా నాకైతే అనిపిస్తుంది. ఎలాంటి విషయాల్లో కూడా రిస్క్ అయితే తీసుకోవద్దు. మెయిన్ నేను చెప్పాను కదా! మీరేంటంటే ఆ టైంకి మేబీ అది మీరు కరెక్ట్ అని ఫీల్ అయినా సరే, ఒరిజినల్‌గా అది కరెక్టా కాదా అని ఆలోచించుకొని మాత్రం కొన్ని చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే మేబీ మీరు ఈ టైంలో చాలా లెసన్స్ నేర్చుకుంటారేమో ఇఫ్ కరెక్ట్‌గా కానీ ఉండకపోతే. మెయిన్ మీ యాక్షన్స్‌కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఏం చేసినా సరే ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంటిగ్రిటీతోని ఏదైనా సరే చేయడానికి ట్రై చేయండి. సో, పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఏదో ఒక ట్యూస్‌డే హనుమాన్ టెంపుల్‌కి వెళ్లి స్వీట్స్ అండ్ ఒక రెడ్ ఫ్లాగ్ ఆఫర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీ బౌండరీస్ ఏంటో మీకు తెలిసి ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, ఏం చేయాలి అని ఒక క్లారిటీ మెయింటైన్ చేసి, మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా ఉంచుకొని, ఎదుటి వ్యక్తులకు కూడా మీ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమయ్యేలాగా మీరు కమ్యూనికేట్ చేసి ఉన్నంత వరకు మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావండి. బట్ ఒకవేళ కానీ మీరేంటంటే ఎదుటి వ్యక్తికి ఏది క్లియర్‌గా చెప్పకుండా మీకు ఆ టైంకి ఏదనిపిస్తే అది చేసేసి, లేకపోతే మీరేంటంటే కొన్ని విషయాల్లోనే మీకు సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యి, ఏదో అంటే మెస్‌ని క్లియర్ చేయాలి అని ట్రై చేస్తే మాత్రం మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. సో, జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అండ్ ఈ టైంలో మీకేంటంటే ఆర్కేంజెల్ గాబ్రియల్ అయితే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారు యాక్టివ్‌గానే. సో, దానివల్ల మీరు మోస్ట్‌లీ కమ్యూనికేషన్ అయితే వేరే వ్యక్తులతో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లైక్ ఏంటంటే మాట్లాడే ఛాన్స్ మీకు వస్తుందండి ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే. కాకపోతే మాట్లాడే ఛాన్స్ వస్తుంది కానీ ముందే మీరేంటంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ప్రిపేర్డ్‌గా ఉండాలండి. ఆ టైంకి వెళ్లి నాకనిపించింది నేను ఓపెన్‌గా మాట్లాడతాను, నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నాను, నా వైపు నుంచి నేనంతా కరెక్టే చేస్తున్నాను అన్నట్టుగా మీరు అలా ఆలోచించడానికి లేదు. అంటే ఈ టైంలో ఎక్కడ ఏ విధంగా అయినా కమ్యూనికేషన్ జరగొచ్చు. అంటే ఒక రిలేషన్‌షిప్‌లోనే మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడతారు అదొకటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇక్కడేంటంటే ఒక వర్క్ రిలేటెడ్‌గా కమ్యూనికేషన్ జరగొచ్చు. ఏదో సమ్ ఇంటర్వ్యూ జరగొచ్చు.
ఆర్ ఇంకేదైనా డిఫరెంట్ టైప్ కమ్యూనికేషన్ జరగొచ్చు. ఏదైనా జరుగుతుంది. అయితే మీ వరకు మీ పాయింట్‌ని మీరు కరెక్ట్‌గా మాట్లాడారా లేదా? మీరు ముందే ఆలోచించుకున్నారా లేదా? అసలు ఎలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు? అంటే మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవాలండి. సో, ఎప్పుడైతే ఈ ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారో కమ్యూనికేషన్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు 100%. అండ్ మీరు కమ్యూనికేట్ చేస్తున్న దగ్గర కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు కానీ, స్టిల్ నేను చెప్పాను కదా! మీ ఆలోచనలు కానీ, కొంత మీరేంటంటే కరెక్ట్‌గా వెళ్తున్నారు అనుకోని మేబీ రూడ్‌గా మాట్లాడడం గానీ, అలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే 100% మీరు ష్యూర్‌గా ఉన్నారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీ వల్ల అవుతుంది అనుకుంటేనే చెయ్యండి. డౌట్‌గా మాత్రం ఏది చెయ్యొద్దు. అండ్ మీరు ఫుల్‌గా అంటే ఫ్యాక్ట్స్ తెలుసుకొని సిట్యుయేషన్ ఏంటి? మీ కంట్రోల్‌లో ఉందా? లేదా? ఆర్ మీరు ఏం చేస్తే కంట్రోల్‌లోకొస్తుందో అంతా చూసుకొని ఏదైనా చెయ్యండి. డెసిషన్స్ మాత్రం తీసుకున్నారు అంటే తీసుకున్నారు. ఏదో ఆ టైంకి చేసేయాలి అంటే చేసేయాలి అన్నట్టు కూడా ఉండొద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఏదైతే అంటే 100% డిసైడ్ అయ్యి చేస్తారో మీ లైఫ్‌నే మార్చేస్తుందది. అదొక బిజినెస్ ఐడియా అవ్వచ్చు. ఆర్ ఇంకేదైనా సమ్ అదర్ సిట్యుయేషన్ అవ్వచ్చు. పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన డెసిషన్స్ అవ్వచ్చు. ఏవైనా సరే 100% మీరు ష్యూర్‌గా ఉన్నారు. మీ కంట్రోల్‌లో ఉంది అంటేనే మీరేంటంటే స్టార్ట్ చేయండి. ఆర్ అలాంటి ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వండి. ఆఫ్‌కోర్స్ మీరు వన్స్ అంత కాన్ఫిడెంట్‌గా ఉండి చేసిన తర్వాత డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందంట. అది ఏదైనా కూడా అవ్వచ్చు. సో, ఒక్కసారైతే అలాంటివేవైనా డీల్ చేస్తున్నట్టయితే మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చేయడం బెటరు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లోని మీరేంటంటే, చాలా ప్లాన్స్ చేసుకుంటున్నారండి. మీ లైఫ్‌ని మార్చుకోవాలి అని మీరు ఫిక్స్ అయ్యారు. సో, దానివల్ల మీరేంటంటే, చాలా ప్లాన్స్ అయితే చేస్తున్నారు కానీ, ఎందుకో కానీ మీరు కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఆల్రెడీ మీ లైఫ్ ఏంటంటే, ఒక వేలో ముందుకు వెళ్తుంది. బట్ మీరేంటంటే, ఆ వేని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఎందుకో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో, మీ లైఫ్ అనేది ఇంకా బెటర్‌గా చేంజ్ అయితే బావుంటుంది అని చెప్పి మీ వైపు నుంచి ఏవో ప్లాన్ చేస్తున్నారు. లైక్ మీకేవో ఉన్నాయి ఆలోచనలు. బట్ వాటిని మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ ప్రయారిటీ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. చెయ్యాలా వద్దా అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే గివ్ అప్ చేస్తున్నారు. మళ్ళీ కూడా ట్రై చేస్తున్నారు. గివ్ అప్ చేస్తున్నారు. ట్రై చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచి ఏంటంటే మీరు కరెక్ట్‌గా ప్లాన్ చెయ్యాలండి. మీరు ఒకటి చెయ్యాలి, మీ లైఫ్‌ని నిజంగానే చేంజ్ చేసుకోవాలి అనుకున్న తర్వాత అన్ని సార్లు ఆలోచించడం, అన్ని సార్లు డ్రాప్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. సో, ఇక్కడ మాత్రం కరెక్ట్‌గా ప్లాన్ చేయండి. ఒక 1 ఇయర్‌లో మీ లైఫ్‌లో నిజంగానే చేంజెస్ అయితే చూస్తారండి. మీరు కానీ స్ట్రాంగ్‌గా ఏదైనా ఒక సిట్యుయేషనే కాదు, ఏదైనా ఒక థింగే కాదు వర్కౌట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, సో, దానికోసం మీరేంటంటే చేంజ్ అవ్వాలా వద్దా? మీరది ప్రయారిటైజ్ చేయొచ్చా? చేయకూడదా? అని మీకు డౌట్ ఉంటే 100% ప్రయారిటైజ్ చేయొచ్చు. దానికోసం మీరు ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ రిజల్ట్ ఉంటుంది. మెయిన్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా నేను చెప్తున్నాను. ఏవైనా సరే సేవింగ్ ప్లాన్స్ కానీ, ఆర్ ఎక్కడైనా ఏదైనా ఒక గుడ్ వేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, ఇంకేవైనా అదర్ ప్లాన్స్ కానీ ఉంటే కరెక్ట్‌గా అంటే మీరు దానికి ప్రయారిటైజ్ చేయండి. మీరేంటంటే అన్ని సార్లు అంటే గివ్ అప్ చేసి, మళ్ళీ ట్రై చేసి, గివ్ అప్ చేసి అలాంటివైతే వద్దు. వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. సో, ఇప్పటి నుంచైనా కరెక్ట్‌గా ప్లాన్ చేసి, కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 666 నంబర్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ సూర్యగ్రహణం ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుంది? అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ ఈ గ్రహణం ప్రభావం అనేది మీ మీద ఉన్నట్టుందండి. ఈ మంత్ ఏంటంటే నాకు తెలిసి మీకేం అంత మంచిగా ఉన్నట్టుగా ఆర్ అట్‌లీస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మీ లైఫ్ ఎందుకో కానీ అంత మంచిగా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
మీరేంటంటే ఆల్రెడీ కొన్ని ఫేస్ చేస్తున్నారు. మీరు కూడా అనుకోలేదు మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారని. బట్ డెఫినిట్‌గా మీకు కొన్ని ఇష్టం లేకపోయినా, కష్టంగా అనిపిస్తున్నా సరే, మీరేంటంటే అవి ఎక్స్‌పీరియన్స్ చేసే పరిస్థితొచ్చింది. సో, దానివల్ల కొంత మీరు డిప్రెస్డ్‌గా ఉండడం కానీ, మీరు సఫర్ అవుతూ ఉండడం కానీ, అంటే ఆ పెయిన్ అనేది రియల్‌గా ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. సో, మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మరి ఈ గ్రహణం ప్రభావం వల్ల కొంతకాలం అయితే ఇది ఉంటుంది. అంటే మీరేంటంటే వెంటనే సెట్ అయిపోతారు. వెంటనే మీ లైఫ్‌లో చేంజెస్ చూసేస్తారు అని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మీ లైఫ్ ఏంటంటే కొంతకాలం మీకు ఒక మిస్టరీ లానే అనిపిస్తూ ఉంటది. లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇంకా లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అనే ఒక క్వెషన్ అయితే మాత్రం మీలో కొంతకాలం ఉంటుంది అని చెప్పొచ్చండి. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆర్కేంజెల్ రజాయల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీ లైఫ్ ఇప్పుడు మీకు ఎలా అయితే ఒక మిస్టరీలా అనిపిస్తుందో, స్ట్రేంజ్‌గా అసలేం జరుగుతుందో క్లారిటీ రావట్లేదో, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అసలు మీకు అర్థం కావట్లేదు కాబట్టి, మీ ఆకాషిక్ రికార్డ్స్ అనేవి మీరు యాక్సెస్ చేయగలుగుతారండి. అంటే ఇది ఏ రకంగా జరుగుతుందంటే, నార్మల్‌గా ఆకాషిక్ రికార్డ్స్ అనేవి ఎవరు యాక్సెస్ చేయలేరు. ఇంతకు ముందు కూడా నేనేంటంటే ఆకాషిక్ రికార్డ్స్ గురించి 1 ఆర్ 2 రీడింగ్స్‌లో మాట్లాడాను. అదేంటంటే మన పాస్ట్ లైఫే కాదు, ప్రెజెంట్ లైఫే కాదు, ఫ్యూచర్ లైఫే కాదు. ఐ మీన్ అంటే ఇప్పుడు మీరు ఎన్ని సార్లు రీబర్త్ తీసుకుంటారో, సో, అవన్నిటి గురించి కూడా అందులో ఉంటుందండి. అంటే మీ లైఫ్ ఎలా వెళ్తుంది? మీరు ఏమేం చూస్తారు? ఆర్ అసలు సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా అందులో ఉంటాయి. సో, అదేంటంటే అందరూ యాక్సెస్ చేయలేరు. ఎవరైతే డీప్ లెవెల్‌లో స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ రికార్డ్స్‌ని యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళు డీప్ లెవెల్‌లో మెడిటేషన్ చేయడం వల్ల, లేకపోతే కొంత స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వడం వల్ల మొత్తానికి వాళ్ళకైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆర్ ఏం జరిగింది ఆల్రెడీ ఆర్ ఈ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఆర్ వచ్చే లైఫ్ అంటూ ఉంటే అది ఏ విధంగా ఉంటుంది? అన్నీ కూడా తెలుస్తాయి. అందరికీ అంత డీప్‌గా తెలుస్తుందని అనుకోను గానీ, బట్ డెఫినిట్‌గా తెలుస్తుందనే చెప్పాలి. సో, ఇలా ఈ టైంలోని ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మీ ఆకాషిక్ రికార్డ్స్‌ని యాక్సెస్ చేయగలుగుతారండి. అంటే ఏ విధంగా అంటే, మీరు పడుకుంటారు కదా! డ్రీమ్స్‌లో మీకు కొన్ని కనిపించడం, సో, అవి మీ లైఫ్‌లో నిజంగానే జరగడం, ఆర్ పర్టిక్యులర్‌గా ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో మీకు కొన్ని సైన్స్ రావడం, అంటే మీకు ఏదో ఒక విధంగా తెలుస్తూ ఉంటదండి. అది మీరు ఫీల్ అవ్వగలుగుతూ ఉంటారు. సో, దీనివల్ల మీరేంటంటే కొంత ఫ్రీ అవుతారు. ఎందుకంటే మీ లైఫ్ ఇప్పుడు మీకొక మిస్టరీలా ఉంది. అసలు ఏ క్లారిటీ లేదు. స్టక్ అయిపోయి ఉన్నారు. సో, ఇలాంటి మీకు కొన్ని విషయాలైతే అర్థమవుతాయి. అండ్ మీ లైఫ్‌ని మీరేంటంటే బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి మీకు ఒక ఇన్‌స్పిరేషన్ దొరుకుతుంది అని చెప్పొచ్చండి. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసైనా మీరు ఇన్‌స్పైర్ అవుతారు. ఆర్ ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయొచ్చు. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మీకు మీరే ఇన్‌స్పైర్ అవ్వచ్చు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఆర్కేంజెల్ రజాయల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి, సో మీరేంటంటే వచ్చే రోజుల్లోని కొంత పాజిటివ్‌గా అయితే ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా, ఎవరు మీకోసం ఏమనుకుంటున్నా అవన్నీ మీరు పట్టించుకోకుండా మిమ్మల్ని మాత్రం మీరేంటంటే చాలా బెటర్‌గా ట్రీట్ చేసుకోవాల్సుంటుందండి. అంటే ఆహ్, కొంతమంది వ్యక్తులకి మీరంటే ఒక ఒపీనియన్ ఉండొచ్చు గుడ్ వేలో ఆర్ కొంతమందికి బ్యాడ్ వేలో ఉండొచ్చు. అవన్నీ మీకు అనవసరం అండి. మీ వరకు మీరు ఎలా ఉంటున్నారు? మీకంటూ మీరు ఎలాంటి లైఫ్ ఇచ్చుకుంటున్నారు? మీరసలు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మాత్రం మీరు చూసుకోవాలి. సో, ఈ టైంలో వేరే వ్యక్తుల గురించి ఆలోచించడం కంటే, వేరే సిట్యుయేషన్స్ గురించి ఆలోచించడం కంటే, మీకేది హ్యాపీగా అనిపిస్తదో, మీరేం చేస్తే ఫ్రీగా ఉంటారో అదైతే మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. వేరే వ్యక్తుల ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఆహ్, మీరేంటంటే మీ పాస్ట్ ప్రకారం మిమ్మల్ని మీరు తక్కువగా ట్రీట్ చేసుకోవడం లాంటివైతే చెయ్యొద్దు. మిమ్మల్ని మీరు ఒక బెస్ట్ వేలో ట్రీట్ చేయడానికే ట్రై చేయండి ఈ టైంలోని. మీ లైఫ్‌లోని ఏంటంటే ఆ పాజిటివిటీ అనేది వస్తుందండి. మీరు ఊహించని విధంగా మీ లైఫ్ ఏంటంటే ఒక గుడ్ వేలో చేంజ్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇది మీరు వెంటనే ఫీల్ అవ్వరు కానీ బట్ డెఫినిట్‌గా మీకైతే తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్‌లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవేంటంటే మీ లైఫ్‌లో లవ్‌ని తీసుకొస్తాయి. మీరేంటంటే సేఫ్‌గా ఫీల్ అవుతారు. సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో ఎప్పుడు ఫీల్ అవ్వనంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఎక్కడో కానీ మీకేంటంటే ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. సో, లైఫ్ ముందు కంటే కూడా ఇప్పుడు డిఫరెంట్‌గా ఉంది. చాలా చేంజ్ అయింది అనే ఫీలింగ్ కూడా వస్తది. మెయిన్ ఎవరైతే అంటే కెరియర్‌లో చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ పర్సనల్ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావాలి అని చూస్తున్నారో
ఖచ్చితంగా వస్తుందండి. మీలో కొంతమందయితే మీ సోల్‌మేట్‌ని కూడా మీట్ అవుతారు. పర్టిక్యులర్‌గా ఎవరైతే సింగిల్‌గా ఉన్నారో, లైక్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఆర్ ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీలాంటి వాళ్ళందరూ కూడా మీ పర్సన్ అయితే ఫైనల్‌గా మీట్ అవుతారనే చెప్పాలండి. ఏదేమైనా సరే ఈ టైంలోని మీ లైఫ్‌లో ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయండి. మీరేంటంటే పర్సనల్‌గా మీ లైఫ్‌లో గ్రోత్‌ని చూడడం కానీ, ఆర్ మీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో మీకు కొన్ని అర్థం అవ్వడం కానీ అయితే జరుగుతుంది. మెయిన్ చెప్పాను కదా! రిలేషన్‌షిప్‌లో గూడా ఎవరికైనా ఇష్యూస్ ఉంటే అవి ఏ విధంగా రిజాల్వ్ అవుతాయి? అసలు మీ లైఫ్ ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనేది కూడా మీకిప్పుడు తెలుస్తుంది అనే చెప్పాలి. ఈ టైంలోనేంటంటేనండి స్టార్టింగ్‌లో అయితే మీరు వీక్‌గా ఫీల్ అవుతారు. కొంత ఎందుకిలా లైఫ్ ఉంది అనేలాగా అనుకుంటారు కానీ, అలా గ్రాడ్యుయల్‌గా మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటారండి. మీరసలు ఎక్కడున్నారు? మీ లైఫ్‌లోని ఏం జరుగుతుంది? సో, ఇంకా మీరేంటంటే యాక్టివ్‌గా మీ లైఫ్‌ని ఏ విధంగా చేంజ్ చేస్తే బావుంటుంది? ఇలా ఒక క్లారిటీ మెయింటైన్ చేసి మీరంటూ ఏదైతే చెయ్యాలో అది నెక్స్ట్ చేస్తారు అన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇంకొకటేంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆర్ పర్టిక్యులర్‌గా రీసెంట్‌గానే ఏవో న్యూస్ వినుంటే హెల్త్ రిలేటెడ్‌గా మీరేంటంటే కొంత హోప్ పెట్టుకోవచ్చండి. కొంత పాజిటివ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే వస్తాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు హీల్ అవుతారు. బెటర్‌గా ఫీల్ అవుతారు అనేది నిజం. ఎవ్రీ సండే మీరేం చేస్తారంటే బర్డ్స్‌కి వాటర్ పెట్టండి. ఇఫ్ పాసిబిలిటీ ఉంటే అదే సండే రోజు ఆవులకి బెల్లం పెట్టండి. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తున్నాయి. డెఫినిట్‌గా ఈ చేంజెస్ ఏంటంటే, మీరనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గానే ఉంటాయి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లేదు. బట్ ఇప్పటికైతే మీ లైఫ్ అంత గ్రేట్‌గా ఏం లేదు. రీసెంట్‌గానే ఏవో జరిగాయి. సో, ఇదేంటంటే మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేసిందనే చెప్పాలి. మేబీ ఆర్ పాస్ట్‌లో ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడైనా మళ్ళీ ట్రిగ్గర్ అవుతుండడం ఇది ఇంటెన్స్‌గా ఉండడం అయినా జరుగుతుంది. సో, దానివల్ల మీరేంటంటే కొంత డిఫికల్టీ‌గా ఫీల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ అవన్నీ మీరేంటంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. వచ్చే రోజుల్లో చేంజెస్ అయితే వస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నేను చెప్పాను కదా ఆల్రెడీ మీ లైఫ్‌లో ఏదో జరిగిందండి. చాలా కేయోటిక్‌గా ఉంది సిట్యుయేషను. మీరు కూడా అనుకోలేదు. బట్ ఇక్కడ చాలా చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. మీరేంటంటే అందుకే ఫ్రీగా ఉండలేకపోతున్నారు. మీకు మూడ్ స్వింగ్స్ రావడం, ఎమోషన్స్ అనేవి హైగా ఉండడం, ఇంకా ఏదో జరిగిపోతదేమో, ఇంకా లైఫ్ ఏంటంటే వర్స్ అయిపోతుందేమో అని ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ ఏవో జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లోనే రీడింగ్ గురించి చెప్పినప్పుడు అంటే చెప్పాను. ఎక్లిప్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మీ పరిస్థితి ఏంటి అనేది. ఒకసారి మీకు వీలైతే అది కూడా చూడండి. బట్ ఏది ఏమైనా సరే ఈ టైంలోనేంటంటే మీరు కొంత మెడిటేట్ చేయడం కానీ, లేకపోతే బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేయడం కానీ ఇలాంటివి చెయ్యాలండి. పర్టిక్యులర్‌గా నాకేమనిపిస్తుంది అంటే వచ్చే రోజుల్లో కూడా మీరు కొంత భయపడతారు. వచ్చే రోజుల్లో కూడా మీకు అనిపిస్తుంటది మీ లైఫ్ ఏం జరుగుతుంది? అంటే లైక్ ఎటువైపు వెళ్తుంది? అసలు మీ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు? ఇలా మీకేంటంటే మరి కొంచెం అంటే అది ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీకోసమే జరుగుతున్నాయి. మీ లైఫ్‌లో కొన్ని మంచిగా మారాలి అంటే మీరు మారాలి. బట్ మీలో ఎంతమంది అంటే మార్పులు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ముందంతా మేబీ లైఫ్‌లో హ్యాపీగా ఉండుంటారు. తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగుంటాయి. అవి జరిగిన తర్వాత నుంచి మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే నా లైఫ్ ఇంకిలానే ఉంటుంది. ఇంకేం మారుతుంది? ఇంతేలే అని అనుకుంటున్నారు కానీ, నేను మారాలి. ఏమో నేను మారడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయేమో! నేనిలా ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు మీలో ఎంతమందున్నారు? సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మరి మీరు మారితే మీ లైఫ్ అయితే మారుతుందండి. నాకు తెలిసి మీరు ఒకవేళ ఏమైనా చేంజ్ అయితే ఆర్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం ఎంతో కొంత కనీసం ట్రై చేస్తే యూనివర్స్ ఏంటంటే ఏదో ఒక వేలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరో ఒక వ్యక్తినైనా మీ లైఫ్‌లోకి పంపించి మీకు కోఆపరేట్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ మీలో కొన్ని చేంజెస్ వస్తే తప్ప మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఆ చేంజెస్ చూడలేరు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చేంజ్ అవ్వకపోయినా సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. బట్ అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మీకొక క్లారిటీ రావాలి అంటే మరి మీరు ఇంటర్నల్‌గా చాలా చేంజ్ అవ్వాలి కదా! మీరు ఇంటర్నల్‌గా చేంజ్ అయితేనే అవన్నీ ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఏదైనా నేను చెప్తున్నాను కదండీ! ఈ టైంలో మీరు ఆకాషిక్ రికార్డ్స్ యాక్సెస్ చేస్తారు కాబట్టి మీకు చాలా విషయాలైతే అర్థమవుతాయి. నాకు తెలిసి మీరు మీ సిట్యుయేషన్స్‌ని అంటే చాలా రియలిస్టిక్‌గా చూస్తారండి. అంటే ఏం జరుగుతుంది అనేది మీకు ముందే తెలుస్తూ ఉంటది. సో, దానివల్ల అయినా సరే మీరేంటంటే అది రియలా? లేకపోతే ఫేకా? అని డౌట్ పడకుండా సో, అలా జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఆర్ అలా జరుగుతుంది అని మీరు కొన్ని చూస్తున్నారు. మీకు తెలుస్తుంది కాబట్టి, మీరు ముందే
కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ దానికోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుని ప్రిపేర్డ్గా ఉండడం అయితే మంచిదండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాళకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.